మరీ థిక్గా ఎక్కువ పౌడర్ వేసేసుకోకూడదు అందులోకి. ఆ పిండి కనుక ఎక్కువ పట్టేసిందంటే మనకు గట్టిగా వచ్చేస్తాయి అరిసెలు అయితే. చూడండి ఈ విధంగా అయితే అలాగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనమైతే ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకుంటే గట్టి పడకుండా ఉంటుంది. ఇదైతే మనం కొంచెం లైట్గా చల్లార్చుకోవడానికి వేరే ప్లేట్లో అయితే వేసుకుంటున్నాము. ఈ విధంగా ప్లేట్లో వేసుకోవాలి. కొంచెం అయితే చల్లబట్టి ఉన్న తర్వాత ఈలోపు వేరే గిన్నె ఒకటి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఉంచుకోవాలి. మనమైతే వేరే ఒక బౌల్ లాగా ఇలా తీసుకొని దీని మీద పాలిథిన్లా పెట్టేసి దీని మీద అరిసె అయితే ఆయిల్ ముంచుకొని ఇలా మనమైతే వేసుకోవాలి అరిసెలాగా. ఇది మనం వచ్చి ఆయిల్ బాగా మరిగిన తర్వాత అప్పుడు మాత్రమే వేయాలి. ఆయిల్ మరగకుండా వేస్తే ఇంకా ఆయిల్ అయితే ఎక్కువ పీల్చేస్తుంది. ఈ విధంగా అయింది కదా చూడండి. అరిసె అయితే అటు ఇటు బాగా కాలనిచ్చుకోవాలి. దానికి ఎక్కువ ఆయిల్